హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది తెలుగు జాబ్స్ న్యూస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఓ ముఖ్యమైన అప్డేట్ ఉంది. అదేంటంటే ఇండియా పోస్టు జీడీఎస్ మెరిట్ లిస్ట్ ఒకటి విడుదలైంది. మరి ఈ మేరకు మీరు ఎలా తనిఖీ చేయాలో, కేవలం 10వ తరగతి మార్కుల ఆధారంగా ఏ విధంగా ఎంపిక అవుతున్నారో మీకు సులభంగా అర్థం చేసుకునేలా ఈ వీడియోలో వివరించనున్నాను. దయచేసి వీడియో చివరి వరకు చూడండి. మార్చి 21, 2025న అనగా ఈరోజు ఇండియా పోస్టు జీడీఎస్ మెరిట్ లిస్ట్ ఒకటి విడుదలైంది. 21,413 పోస్టుల భర్తీకి ఈ ఎంపిక ప్రక్రియ చేపడుతున్నారు. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఈ ఎంపిక ప్రక్రియ పూర్తిగా 10వ తరగతి మార్కుల ఆధారంగా జరుగుతుంది. ఎలాంటి రాత పరీక్ష ఉండదు, సీటింగ్ ఎగ్జామ్ కూడా ఉండదు. ఈ ఫలితాల ప్రకారం అభ్యర్థులు తమ రాష్ట్రం లేదా సర్కిల్ ఆధారంగా ఎంపిక అవుతారు. ఈ నియామకానికి అర్హత కలిగిన వారు 18 నుండి 40 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు మాత్రమే. మీరు 10వ తరగతి ఉత్తీర్ణులే ఉండాలి మరియు కంప్యూటర్ ప్రాథమిక జ్ఞానం ఉండాలి. ఇప్పుడు మీరు మెరిట్ లిస్ట్ను ఎలా చెక్ చేయాలో చూద్దాం. చాలా సింపుల్. ముందుగా అధికారిక వెబ్సైట్కి వెళ్ళండి, indiapostsonline.gov.in. ఆ తరువాత షార్ట్లిస్టెడ్ కాండిడేట్స్ లింక్పై క్లిక్ చేయండి. మీ రాష్ట్రం లేదా సర్కిల్ ఎంచుకోండి. మీ పీడీఎఫ్ ఫైల్ను డౌన్లోడ్ చేసి మీ పేరు లేదా రిజిస్ట్రేషన్ నంబర్ను సెర్చ్ చేయండి. మీ పేరు లిస్ట్లో ఉంటే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ దశకు అర్హులయ్యారు. మీరు సెలెక్ట్ అయితే రెడీ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. 10వ తరగతి సర్టిఫికేట్, జనన ధృవీకరణ పత్రం, అర్హత ఉన్నవారు కుల ధృవీకరణ పత్రం. ఈ పత్రాలు పూర్తిగా సిద్ధం చేసి తప్పులేని విధంగా అప్లోడ్ చేయండి. అలాగే మీరు ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్ నోటిఫికేషన్లు తప్పకుండా చెక్ చేయండి. మీకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన మెరిట్ లిస్ట్ ఒకటిలు కూడా విడుదలయ్యాయి. మీరు వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదంతా మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు. మరింత అప్డేట్స్ కోసం అధికారిక వెబ్సైట్ను చెక్ చేయడం మర్చిపోకండి. మీరు మెరిట్ లిస్ట్లో అర్హత సాధించినట్లయితే ముందు డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచండి. మీకు ఈ వీడియో ఇష్టమైనట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొంత సమయం కోసం ఎలాంటి అప్డేట్స్ పొందాలంటే బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. న్యూ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.